స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు లాస్ట్ క్లాస్లో సర్ఫేస్ టెన్షన్ కాన్సెప్ట్స్ చెప్పాను. ఒకసారి రివైజ్ చేద్దాం. సో సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటంటే మనకు నార్మల్గా ఫోర్సెస్ ఎగ్జిస్ట్ అవుతాయి. వాటర్ అనేది లేయర్ లాగా యాక్ట్ అవుతుంది. సో లేయర్స్ మీద మనకు టూ ఫోర్సెస్ క్రియేట్ అవుతాయి. అంటే నార్మల్గా లిక్విడ్స్లో మనం కన్సిడర్ చేస్తే అక్కడ మనకు ఎగ్జిస్ట్ అయ్యే ఫోర్సెస్ ఏంటంటే కోహెసివ్ ఫోర్సెస్. సో కోహెసివ్ ఫోర్సెస్ అంటే ఏంటంటే సేమ్ మెటీరియల్ సేమ్ సబ్స్టెన్స్ ఉంటే వాటి మధ్యలో ఎగ్జిస్ట్ అయ్యే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, దాన్ని మనం కోహెసివ్ ఫోర్సెస్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటే వాటిని మనం అడ్హెసివ్ ఫోర్సెస్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో వాటికి మనకి ఇక్కడ యూనిట్స్ ఉన్నాయి, ml0 t-2. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు పాయిజలీ సర్ఫేస్ టెన్షన్ కి ఫార్ములా ఒకటి ఉంది, సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా. సో ఇక్కడ మనకి ఏంటంటే కాస్ టీటా ఈక్వల్స్ 0 ఉంటే అప్పుడు మనకు సర్ఫేస్ టెన్షన్ అనేది మాక్సిమం ఉంటుంది. సో అదే కండిషన్ లో వాటర్లో, ఓకే, వాటర్లో మాత్రమే మనకు సర్ఫేస్ టెన్షన్ హై ఉంటుంది. వాటర్లో, ఓన్లీ వాటర్లోనే సర్ఫేస్ టెన్షన్ హై ఉంటుంది. మిగిలిన ఏ మెటీరియల్ తీసుకున్నా కానీ మనకు సర్ఫేస్ టెన్షన్ అనేది ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. సో ఈ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటి? నార్మల్గా ఆ వాటర్ అనేది ఆబ్జెక్ట్ తోటి ఎలా ఇంటరాక్ట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నార్మల్, మనం ఇక్కడ నార్మల్ యాంగిల్ చూసుకుంటాం. నార్మల్ అనేది లెస్ దెన్ 90 ఉంటే వాటర్ సర్ఫేస్ అనేది డిప్ అవుతుంది. డిప్ అంటే స్క్వీజ్ అవుతుంది, వాటర్ అనేది అబ్జర్బ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ గ్రేటర్ దాన్ 90 ఉంటే రిపెల్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. సో సాలిడ్ ఇన్ లిక్విడ్ నేచర్ అంటే నార్మల్గా గ్లాస్లో మనకి ఏమవుతుంది, 140 degrees ఉంటుంది. గ్లాస్ని మెర్క్యూరీలో మనం గ్లాస్ని డిప్ చేస్తే యాంగిల్ వచ్చేసి 140 degrees ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అది అందులో డిప్ కాదు, మెర్క్యూరీ అనేది రిపెల్ చేస్తుంది. సో రిపెల్ చేస్తే కాబట్టి మనకి ఏమవుతుంది, రివర్స్ బ్యాక్ అవుతుంది. అప్పుడు మనకి యాంగిల్ అనేది నార్మల్ యాంగిల్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, నార్మల్గా మనకు ఇఫ్ ఇన్ కేస్ మన నార్మల్లో ఏదన్నా ఒక మెటీరియల్ని మనం డిప్ చేసినప్పుడు, సో ఎమంట్ ఆఫ్ ఇంక్లినేషన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు యాంగిల్. దాని మీనింగ్ ఏంటంటే ఒక 1 మీటర్ ఏదన్నా గ్లాస్ ఉంది. సో గ్లాస్ని సపోజ్ మెర్క్యూరీలో డిప్ చేసాం. సో ఆ అమౌంట్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది యాంగిల్ పైన డిపెండ్ కాదు. మనం ఎంత ఇంక్లినేషన్ ఎంత చేస్తాం అనేది యాంగిల్ పైన డిపెండ్ కాదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ మెటీరియల్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటి, క్యాపిల్లరీ యాక్షన్. ఓకే, క్యాపిల్లరీ యాక్షన్ అంటే మనకి ఏంటి, నార్మల్ ప్లాంట్స్లో రూట్స్లలో వస్తుంది. ఒకటి ఏంటంటే వాటర్ క్లాత్స్లో వస్తుంది. నార్మల్గా క్లాత్లో మనం వాటర్ పోర్ చేస్తే ఏమవుతుందంటే ఆ వాటర్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద సెన్స్ ఎలా వస్తుంది, డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి ఎలా వస్తుంది, ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా వస్తుంది, అక్కడ మనకు థిన్ స్ట్రాండ్స్ ఉంటాయి. స్ట్రాండ్స్ అనేవి చాలా థిన్గా ఉంటాయి. సో థిన్గా ఉండడంతో మనకి ఏమవుతాయి, వాటర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ప్లాంట్స్ కూడా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి యూజింగ్ క్యాపిల్లరీ యాక్షన్ అండ్ ఆస్మోసిస్. రెండు కాన్సెప్ట్స్ వస్తాయి అక్కడ. అండ్ ఇంకోటి వాటర్ అబ్జర్ప్షన్ లో నెగిటివ్ ప్రెషర్ అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ కూడా వస్తుంది. ఆ మూడు మిక్స్ అవుతాయి. వాటర్లో ప్లాంట్స్ అనేవి వాటర్ తీసుకోవాలనుకుంటే. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే దీని తర్వాత విస్కాసిటీ. సో విస్కాసిటీ అంటే అపోజిషన్ ఆఫ్ రెసిస్టెన్స్. సో మనకు హనీలో విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది, అవన్నీ చూసాం. ఓకే, నెక్స్ట్ సో నార్మల్గా ఈ విస్కాసిటీ అనేది ఎలా ఉంటుంది అంటే సాలిడ్లో, లిక్విడ్లో, గ్యాస్లో ఎలా ఉంటుంది, అదొక కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సాలిడ్లో, లిక్విడ్లో, గ్యాస్లో ఏ బేసిస్లో చేంజ్ అవుతుంది, టెంపరేచర్ బేసిస్లో చేంజ్ అవుతుంది. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. ఆన్ విస్కాసిటీ, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ విస్కాసిటీ. సో విస్కాసిటీ ఎలా చేంజ్ అవుతుంది టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే.
సో దీన్ని మనం ఒక టేబులేషన్‌లో చదువుకోవచ్చు. బట్ ఏంటంటే మనం నార్మల్‌గా విస్కాసిటీ అనేది ఓన్లీ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్‌లో మాత్రమే వస్తుంది. లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. సాలిడ్స్‌లో విస్కాసిటీ అనేది ఉండదు. సాలిడ్స్‌లో విస్కాసిటీ అనేది ఉండదు. ఓన్లీ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్‌లో వస్తాయి. సపోజ్ ఇప్పుడు ఏదైనా లిక్విడ్ తీసుకోండి. లిక్విడ్ సపోజ్ వాటర్ అనుకోండి. సో వాటర్ అనేది ఏమవుతుందంటే మనకు యాజ్ ఎ టెంపరేచర్ అనేది మనకు టెంపరేచర్ ఇక్కడ మనకు ఇక్కడ మనకేమవుతుందంటే టెంపరేచర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు విస్కాసిటీ. టెంపరేచర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు విస్కాసిటీ. వాటర్ అంటే లిక్విడ్స్ అనుకోండి. సో లిక్విడ్స్‌లో ఏంటంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటే మనకేంటంటే విస్కాసిటీ తక్కువ ఉంటుంది. టెంపరేచర్ తక్కువ ఉంటే విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్‌గా ఏదన్నా మీరేది తీసుకుంటారు? హనీ తీసుకోండి. హనీ కాకుండా సపోజ్ ఆయిల్ కావచ్చు, లేకపోతే హనీ కావచ్చు. ఆయిల్, హనీ. సో ఇవి ఉంటాయి కదా! సో వీటిని మనం హీట్ చేసామనుకోండి. హీట్ చేస్తే ఏమవుతుందంటే అది మనకు విస్కస్ క్వాలిటీ అనేది రెడ్యూస్ అయితది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఆయిల్‌లో ఏమవుతుందంటే విస్కస్ ప్రాపర్టీ అనేది తగ్గిపోతాయి. మనం ఇంక్రీజ్ చేస్తే, హీట్ చేస్తే. అదే నార్మల్ టెంపరేచర్‌లో ఉన్నప్పుడు మనం పట్టుకుంటే ఆయిల్ అనేది ఒక విస్కస్ ఫోర్స్‌ని క్రియేట్ చేస్తుంది. అదే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే విస్కస్ ఫోర్స్ తగ్గిపోతది. విస్కస్ ఫోర్స్ అనేది తగ్గిపోతది. ఓకే. ఇది లిక్విడ్స్‌లో. ఓకే. హీటింగ్. సో హీట్ చేయడంతోటి ఏమవుతుంది విస్కాసిటీ తగ్గిపోతది. హీటింగ్ చేయడంతోటి విస్కాసిటీ తగ్గిపోతది. విస్కాసిటీ తగ్గిపోతది. ఓకే. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ చూడకండి. కొన్ని రఫ్‌గా రాసేస్తున్నాను. ఎందుకంటే మీకు కాన్సెప్ట్స్ కావాలని చెప్పేసి. నెక్స్ట్ ఎయిర్ అనుకోండి. సో ఎయిర్‌లో ఏమవుతుందంటే టెంపరేచర్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు విస్కాసిటీ. విస్కాసిటీ. ఓకే. సో ఇక్కడ మనకేమవుతుంది నార్మల్‌గా మీరెప్పుడైనా ఆహ్, హై టెంపరేచర్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఏమవుతుందంటే మీకు నార్మల్ ఎయిర్‌ని తీసుకోండి. ఎయిర్‌ని మనం ఎక్కువ హీట్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి క్రాష్ అవుతాయి. అంటే ఎక్కువ అవుతుంది. డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండడంతోటి విస్కాసిటీ పెరిగిపోతుంది ఎయిర్‌లో. ఓకే. సో ఈ 2 ఇంపార్టెంట్. ఈ 2 కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. సో వాటర్‌లో విస్కాసిటీ అనేది ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్. ఎయిర్‌లో డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్. వాటర్‌లో ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్, ఎయిర్‌లో డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్. ఈ 2 కాన్సెప్ట్స్ గుర్తుంటే సరిపోతది. ఓకే. నెక్స్ట్ ఈ ఫ్లోలో అంటే నార్మల్ ఎయిర్ ఫ్లో ఉంది కదా! సో ఈ ఎయిర్ ఫ్లోని బేస్ చేసుకొని మనకు కొన్ని ఫ్లోస్ వస్తాయి. ఫ్లూయిడ్స్ మనం నార్మల్‌గా లిక్విడ్స్ అని చెప్పేసి అనం. కొన్నిటిని మనం ఏమంటామంటే ఫ్లూయిడ్స్ అని చెప్పేసి అంటాం. ఫ్లూయిడ్స్. ఫ్లూయిడ్స్ అని చెప్పేసి అంటాం. సో ఫ్లూయిడ్స్ ఇన్ ద సెన్స్ మనకేంటంటే ఒక మెటీరియల్ అనేది ఒక సబ్స్టెన్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవుతుంది అనుకున్న ఆ సబ్స్టెన్స్‌ని మనం ఫ్లూయిడ్ అని చెప్పేసి అంటాం. మూవ్‌మెంట్ అనేది అక్కర్ అవుతే దాన్ని ఫ్లూయిడ్ అని చెప్పేసి అంటాం. ఓకే. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవ్వగలుగుతాయి ఆ సబ్స్టెన్స్. సో దాన్ని ఫ్లూయిడ్ అని చెప్పేసి అంటాం. ఓకే. ఫ్లూయిడ్‌కి మెయిన్ మనకు ప్రాపర్టీ ఏముండాలి? మూవ్‌మెంట్. అది లిక్విడ్ అని చెప్పేసి స్పెసిఫిక్‌గా లిక్విడ్ అని చెప్పేసి అనం నాన్న. మూవ్ అయ్యే కేపబిలిటీ ఉంటే దాన్ని ఫ్లూయిడ్ అని చెప్పేసి అంటాం. మూవ్ అయ్యే కేపబిలిటీ ఉంటే దాన్ని ఫ్లూయిడ్ అని చెప్పేసి అనొచ్చు. ఓకే. నార్మల్‌గా మనకి ఇక్కడ కొన్ని డెఫినిషన్స్ వస్తాయి. ఏంటి? స్ట్రీమ్ లైన్ ఫ్లో. స్ట్రీమ్ లైన్ ఫ్లో. ఓకే. సో ఈ స్ట్రీమ్ లైన్ ఫ్లో అంటే ఏంటంటే నార్మల్‌గా ఏదన్నా మనం ఫ్లూయిడ్ పార్టికల్ తీసుకున్నాం. సో ఆ ఫ్లూయిడ్ పార్టికల్
మూమెంట్. ఓకే, ఆ ఫ్లూయిడ్ పార్టికల్ మూమెంట్ మనం స్ట్రీమ్ లైన్ ఫ్లో అని చెప్పేసి అంటాం. ఓకే, నార్మల్ ఇప్పుడు జెట్ షిప్స్ ఉన్నాయి, జెట్ రాకెట్స్ ఉన్నాయి. సో అక్కడ మనం ఏం చేస్తామంటే ఆ స్ట్రీమ్ లైన్ ఫ్లో అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఎయిర్ కరెంట్స్ ఎలా ఫ్లో అవుతాయి అని చెప్పేసి మనం డిఫైన్ చేసుకుంటాం. ఎయిర్ కరెంట్స్ ఎలా ఫ్లో అవుతాయి అంటే మనకు హ్యాంగర్ మీద అంటే మనకు వింగ్ ఏమంటారు, రెండు ఉంటాయి కదా మనకు హ్యాంగర్, దాని వింగ్స్ అని చెప్పేసి అంటాం. ఆ వింగ్స్ లో మనకి ఎయిర్ అనేది ఎలా ఫ్లో అవుతుంది, అప్ సైడ్ ఎలా ఫ్లో అవుతుంది, డౌన్ సైడ్ ఎలా ఫ్లో అవుతుంది. సో వాటిని మనం స్ట్రీమ్ లైన్ ఫ్లోస్ అని చెప్పేసి అంటాం. సో ఈ స్ట్రీమ్ లైన్ ఫ్లో అనేవి 2 టైమ్స్ ఉంటాయి నాన్న. సో ఈ స్ట్రీమ్ లైన్ ఫ్లోని మనం ఏమనొచ్చు అంటే అప్పుడప్పుడు లామినార్ ఫ్లో అని చెప్పేసి కూడా అనొచ్చు. లామినార్ ఫ్లో అని చెప్పేసి అంటాం. లామినార్ ఫ్లో ఈజ్ నథింగ్ బట్ షీట్ లైక్ ఫ్లో అంటే ఏంటంటే మనకు షీట్స్ లా ఫ్లో మూవ్ అవుతుంది. సో సపోజ్ ఇది ఎయిర్ వింగ్ అనుకోండి, సో ఇక్కడ ఏమవుతుందంటే ఎయిర్ ఇలా వస్తుంది కదా, ఎయిర్ వచ్చిన తర్వాత ఇది ఒక షీట్, తర్వాత ఇంకొక షీట్, తర్వాత కింద ఒక షీట్, సో ఇలా ఫ్లో అవుతుంది. సో దీన్ని మనం షీట్ లైక్ ఫ్లో అని చెప్పేసి అంటాం. స్ట్రీమ్ లైన్ ఫ్లోకి అదర్ నేమ్ ఏంటంటే లామినార్ ఫ్లో. సో దాన్ని మనం షీట్ లైక్ ఫ్లో అని చెప్పేసి అనొచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే మనకు ఇక్కడ కొన్ని పారామీటర్స్ కాన్స్టెంట్ ఉంటాయి అన్న. ఫ్లూయిడ్ ప్రాపర్టీస్, వెలాసిటీ అండ్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్, వెలాసిటీ అండ్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ కాన్స్టెంట్ ఉంటాయి. ఓకే, ఇక్కడ కాన్స్టెంట్ ఉంటాయి మన అంటే త్రూ అవుట్ ద ఫ్లో, టోటల్ కంప్లీట్ ఫ్లోలో ఈ రెండు ప్రాపర్టీస్ కాన్స్టెంట్ ఉంటాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇది ఇక్కడ వరకు సరిపోతుంది అన్న లామినార్ ఫ్లో. ఇక్కడ వరకు ఈ టాపిక్స్ సరిపోతాయి. మనకు నెక్స్ట్ ఏంటంటే టర్బులెంట్ ఫ్లో అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ మన ఫ్లో ఏంటంటే టర్బులెంట్ ఫ్లో. సో టర్బులెంట్ ఫ్లోలో ఏమవుతుందంటే ఒక ఫ్లూయిడ్ అనేది ఫ్లూయిడ్ మోషన్ అనేది ర్యాండమ్ ఉంటుంది. ఫ్లూయిడ్ మోషన్ ఈజ్ ర్యాండమ్. సో ర్యాండమ్ అంటే అది ర్యాండమ్ అని చెప్పేసి అంటే మనకి ఏంటంటే అది ఒక లీనియర్ పాత్ లాగా ఉంటుంది. బట్ ఏంటంటే డెన్సిటీ బేసిస్లో డెన్సిటీ బేసిస్లో మూవ్ అవుతుంది. డెన్సిటీ బేసిస్లో ఫ్లూయిడ్ మోషన్ ఉంటుంది. సో దాన్ని మనం టర్బులెంట్ ఫ్లో అని చెప్పేసి అంటాం. ఓకే, ఇక్కడ మనకి ఏమవుతుందంటే వెలాసిటీ అండ్ ప్రెషర్ అనేది కాన్స్టాంట్ ఉండవు, ర్యాండమ్గా చేంజ్ అవుతుంది. చేంజెస్ ర్యాపిడ్లీ అంటే చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతాయి. ఈ వెలాసిటీ అండ్ ప్రెషర్ ఆఫ్ దట్ ఫ్లూయిడ్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ తీసుకున్నా కానీ అక్కడ మనకు మోషన్ అనేది చేంజ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇది ఒక లిక్విడ్ అనుకోండి, ఇది ఫ్లూయిడ్ అనుకోండి, ఇందులో ఫ్లూయిడ్ ఉంది. సో ఫ్లూయిడ్ అంటే ఏంటంటే మనం ఒక గ్రేప్ జ్యూస్ లాంటి ఫ్లూయిడ్. సో దాంట్లో ఏంటంటే మనకి ఇక్కడున్న వెలాసిటీ అండ్ ప్రెషర్ ఇక్కడ ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇదంతా కంప్లీట్ ఫ్లూయిడ్, బట్ ఏంటంటే ఇక్కడ ఎంత వెలాసిటీ అండ్ ప్రెషర్ ఉందో ఇక్కడ అంత ఉండదు, చేంజ్ అవుతుంది. ఓకే, బట్ ఏంటంటే మనకు ఇక్కడ మనం లామినార్ ఫ్లో కన్సిడర్ చేసుకుంటే మనకి ఇక్కడ వెలాసిటీ అండ్ ప్రెషర్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఎక్కడైతే ఇంటరాక్షన్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఎండింగ్ వరకు మనకి వెలాసిటీ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే,
సో ఇట్స్ ఏ ఇర్రెగ్యులర్ ప్రాసెస్. ఇది ఇర్రెగ్యులర్ ఫ్లో. ఓకే, దీనికి ఒక అంటే ఏమంటారు, ఒక ఒక ఫార్ములా బేసిస్ లో, అంటే మనకు ఒక ప్రపోర్షనల్ బేసిస్ లో ఫ్లో అనేది ఉండదు. ఓకే, సో ఇది ఫ్లూయిడ్స్ నాన్న. ఫ్లూయిడ్స్ లో మనకు 2 వెలాసిటీస్ వస్తాయి, లామినార్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లో. సో టర్బులెంట్ అంటే ఏంటి, వెలాసిటీ అండ్ ప్రెషర్స్ అన్ని ర్యాపిడ్ గా చేంజ్ అవుతాయి, లామినార్ లో కాన్స్టెంట్ ఉంటాయి. ఓకే, తర్వాత మనకి ఏంటంటే ఈ ఫ్లోని మెజర్ చేయడానికి మనకు కొన్ని యూనిట్స్ ఉంటాయి. దాన్ని మనం రేనాల్డ్ నెంబర్ అండ్ ఒకటే ఉంటుంది, రేనాల్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. రేనాల్డ్, ఓకే, రేనాల్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. సో రేనాల్డ్ నెంబర్ మనకు ఏం డిస్క్రైబ్ చేస్తుంది, రేనాల్డ్ నెంబర్ ఈక్వల్స్ నథింగ్ బట్ ఆర్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. సో దీనికి ఫార్ములా ఉంటుంది నేను, ఇనిషియల్ ఫోర్స్ బై విస్కస్ ఫోర్స్, ఇనర్షియల్ ఫోర్స్ బై విస్కస్ ఫోర్స్. ఈ రేషియోని మనం రేనాల్డ్ నెంబర్ అని చెప్పేసి అంటాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ రేనాల్డ్ నెంబర్, ఈ రేషియో అనేది ఇఫ్ ఇన్ కేస్ లెస్ దెన్ 2300 ఉంటే దాన్ని మనం లామినార్ అని చెప్పేసి అంటాం, లామినార్ ఫ్లో. ఇఫ్ ఇన్ కేస్ అది గ్రేటర్ దెన్ 2300 ఉంటే దాన్ని మనం టర్బులెంట్ ఫ్లో అని చెప్పేసి అంటాం. టర్బులెంట్ ఫ్లో. ఓకే, సో 2300 మనకి ఎందుకు ఆ కాన్స్టెంట్ ఎందుకు వస్తుంది అంటే, మనకు గ్రాఫ్స్ ఉంటాయి నేను. సో ఇక్కడ మనకు ఫ్లోస్ లో మనకు కొన్ని గ్రాఫ్స్ ఉంటాయి. సో మనకి ఏంటంటే ఈ రేషియో వర్సెస్ ఇక్కడ ఫ్లో అని చెప్పి మనకు ఇక్కడ ఫోర్స్ కన్సిడర్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది, సమ్ ఒక వాల్యూ లాగా వస్తుంది. సో బిలో ఈ రేనాల్డ్ నెంబర్ తక్కువ ఉంటే మనకు ఒక ప్రపోర్షనాలిటీ మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో దాన్ని మనం లామినార్ ఫ్లో అని చెప్పేసి అనొచ్చు. ప్రపోర్షనాలిటీని మెయింటైన్ చేస్తుంది కాబట్టి దాన్ని లామినార్ ఫ్లో అని చెప్పేసి అంటాం. తర్వాత 2300 తర్వాత మనం దాన్ని ప్రిడిక్ట్ చేయలేం, ర్యాండమ్ గా ఉంటుంది. ఓకే, ఫోర్స్ అనేది ర్యాండమ్ గా ఉంటుంది, ఈ ఫోర్స్ రేషియో అనేది ర్యాండమ్ గా ఉంటుంది. సో ఒకటి దాన్ని టర్బులెంట్ ఫ్లో అని చెప్పేసి అంటాం, ఇలా వస్తుంది. ఓకే, సో ఈ లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లోకి మనం ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఏదన్నా ఒక క్యాండిల్ ఇక్కడ మనం క్యాండిల్ని ఇక్కడ బంద్ చేసాం అనుకోండి. సో బంద్ చేయడంతో మనకి ఏమవుతుంది, స్టార్టింగ్ ఏమో కాన్స్టాంట్ గా ఉంటుంది, ఏమంటారు పొగ కాన్స్టాంట్ ఉంటుంది. యాష్ కానీ లేకపోతే ఎయిర్ కరెంట్స్ అంటాం, ఇవి ఒక స్టేజ్ వరకు కాన్స్టాంట్స్ ఉంటాయి. తర్వాత మనకు ర్యాండమైజ్ అవుతాయి, ఒక స్టేజ్ తర్వాత ర్యాండమైజ్ అవుతాయి. సో అంటే ఈ బిలో మొత్తం లామినార్, ఓకే, పైన ఏమో టర్బులెంట్. బిలో ఏమో లామినార్ ఉంటుంది, పైన ఒక స్టేజ్ దాటిన తర్వాత టర్బులెంట్ ఫ్లో క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ. ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఇదేంటంటే లిక్విడ్స్ లో వస్తుంది. కంటిన్యూటీ